రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు కార్మిక ప్రజా సంఘాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం సిపిఎం కార్యాలయంలో తాండ్ర ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆనాడు ఢిల్లీ నడిబొట్టున కరోనా కష్టకాలంలో 13 నెలల కాలం పాటు జరిగిన రైతాంగ ఉద్యమాన్ని నీరుగార్చిన నరేంద్ర మోడీ ఉద్యమ ప్రభావానికి చివరికి తల వంచి ఉద్యమానికి క్షమాపణ చెప్పి ఆనాడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తొంగలోకి తొక్కడాన్ని ఖండిస్తూ ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ఆందోళనలో పెద్ద ఎత్తున రైతు కార్మిక అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ అందులో ప్రధానమైనది ఈరోజు ఏదైతే పంటల ఉత్పత్తికి అవుతున్న ఖర్చులు ఉన్నాయో వాటిని కలిపి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలన్నది, పంటల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలన్నది, అలాగే దేశవ్యాప్తంగా రైతాంగం సక్రమంగా కొనుగోలు జరగట్లేదు ప్రభుత్వ మద్దతు ధరలకి. ఆ విధంగా సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు రైతు ప్రతి సంవత్సరం కోల్పోతున్నారు. దీన్ని అమలు చేయాలని అదే సందర్భంలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతానికి కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 30 మండలాల్లో 360 గ్రామాలకు సంబంధించి ప్రచారం చేయాలని, అలాగనే శ్రీకాకుళం, పలాస, రణస్థలంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని, డోర్ టు ప్రచారం చేయాలని, గ్రామీణంలో విస్తీర్ణంగా ప్రచారం చేస్తూ సంతకాల సేకరణ చేసి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో 26వ తేదీ నవంబర్న పెద్ద ఎత్తున కార్మిక